शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। न गुरोः अधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि, दयानन्दचरणौ शिरसा नमामि। ఒక అమూల్యమైన శ్లోకం ఒకటి ఉంది. సంగీతమపి సాహిత్యం, సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం. ఏకం ఆపాతమాధుర్యం, ఏకం ఆపాతమాధుర్యం అన్యత్ ఆలోచనామృతం. ఎక్సలెంట్ శ్లోకం. అంటే ఈ ఒక్క శ్లోకంలో మన వాంగ్మయాల యొక్క అప్రోచ్ ఏమిటో దాంట్లో పెట్టారు. మన వాంగ్మయాలన్నీ కూడా, మన భారతీయ వాంగ్మయాలు ఎన్ని రకాలు, అవి ఏమి చెబుతున్నాయి, వేటి గురించి అవి చెబుతున్నాయి, అవి ఎలా చెబుతున్నాయి, మనం వాటిని ఎలా తీసుకోవాలి, చాలా ఎక్సలెంట్గా మొత్తాన్ని ఒక్క శ్లోకంలో పెట్టారు. అందులో సంగీతమపి సాహిత్యం అంటే మన భారతీయ వాంగ్మయాలంతా కూడా రెండుగా విభజింపబడింది. ఒకటి సంగీత వాంగ్మయం, రెండు సాహిత్య వాంగ్మయం. సంగీతము వాంగ్మయమే, సాహిత్యము వాంగ్మయమే. ఇన్ఫ్యాక్ట్ ఏ సంగీతానికైనా సాహిత్యమే ఉండాలి. అక్కడ కూడా సాహిత్యం లేకుండా సంగీతం లేదుగా. సాహిత్యం అంటే వచనం, వచనం లేకుండా గేయం రాదుగా, గీతం రాదు. ఇప్పుడు ఉదాహరణకి త్యాగరాజస్వామి కృతులు ఉన్నాయి, అంతా సంగీతమే. అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి, అది సంగీతమే. రామదాస కీర్తనలు ఉన్నాయి, పురందరదాస కీర్తనలు ఉన్నాయి, ఇవన్నీ సంగీతంలోకి వస్తాయి. అయితే ఇప్పుడు రామదాసుది కానీ త్యాగరాజస్వామి వారి సంగీతం తీసుకుంటే అందులో ఆయన కూడా ఒక కీర్తన ఉంది, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా. అలాగనే ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా నిజముగా తెలుపుము రామా అని. అలాగనే యజ్ఞాదులు సుఖమను వారికి సమమజ్ఞానులు భువిలో కలరా. అహివిష సమ విషయాసక్తులై బహిరాననులై తిరిగెడు వారలకు సమమజ్ఞానులు భువిలో కలరా. అంటే ఈ సాహిత్యము లేకపోతే సంగీతం లేదు. ఊరికినే సాపాసాలతోటి సంగీతం కాదు, సాహిత్యమే సంగీతం. కాకపోతే
ఈ వాంగ్మయాలని ఎందుకు రెండుగా విభజించారు? ఒకటి సంగీతము అనే ఒక కేటగరైజేషన్, రెండు సాహిత్యము అనే రెండో కేటగరైజేషన్. ఈ సాహిత్యం అనే దాంట్లో మనకు వేదము, ఉపవేదములు, శాస్త్రములు, దర్శనాలు, అలాగనే ఆగమాలు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, నాటకాలు, అలంకారాలు, ఇవన్నీ కూడా సాహిత్యం అనే తెగకు వస్తుంది. వీటిలో ఉన్నటువంటి అంశాలనే సంగీతంలో వాడింది. కానీ దీన్ని సంగీతం అన్నారు, దీన్ని సాహిత్యం అన్నారు. ఎందుకు? అది వస్తుంది మీకు మళ్ళీ. ఇది ఏమిటి అని అంటే, సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం. మామూలుగా సరస్వతి అంటే ఏంటి తెలుసా? అందరూ కూడా యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత, అది ఒక సగుణమైన రూపం. సరస్వతి అనే శబ్దంలోనే భావం ఉంది, చాలా గొప్ప భావం. మొదటి అక్షరాన్ని, చివరి అక్షరాన్ని తీసేయండి, లోపం చేసేయండి, మధ్యలో ఏముంది చెప్పండి? సరస్వతి. దాంట్లో మొదటిది చివరిది తీసేస్తే మధ్యలో ఉండేదేంటి? రసం. రసో వై సహ రసగృహేవాయం లబ్ధ్వా నంది భవతి. ఉపనిషత్ అంటుంది సరస్వతి అంటే అర్థం ఏంటంటే, దానికి ఒక స్త్రీలింగాన్ని ఇచ్చి, ఒక అమ్మవారుగా కూర్చోపెట్టి, తెల్లని వస్త్రం కట్టి, వీణ ఇచ్చి, ఆవిడ చేతిలో అక్షమాల ఇచ్చి అలా కూర్చొని చూస్తున్నాం మనం. బట్ దాని యొక్క శబ్దాన్ని విభజించి చూస్తే, ఏ శబ్దాన్నైనా మనం విభజించి చూస్తే చాలా అద్భుతమైన అర్థం వస్తుంది. ఇప్పుడు కడవుల్ అని తమిళంలో ఒక పదం ఉంది. కడవుల్ అంటే ఏమంటాం మనం? కడవుల్ అంటే ఏంటి? దేవుడు అని అర్థం. మామూలుగా కడవుల్ అంటే దేవుడు అంటాం. అసలైన అర్థం ఏం తెలుసా? ఉళ్ళయం కడందు ఇరుపవందాం కడవుల్. బయట కాదు ఉండేది, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. కడవుల్ అంటే అర్థం ఏంటి? ఉళ్ళయం కడందు ఇరుపవన్. నాట్ ఓన్లీ అవుట్ సైడ్, ఈజ్ ఆల్సో వితిన్. లోపల బయట అంతటా కూడా నిండి నిబిడీకృతమైనటువంటి వాడే పరమాత్మ. అందుకే కడవుల్ అనేటువంటి శబ్దం చాలా గొప్ప శబ్దం అది. కాబట్టి శబ్దాన్ని కేవలం ఒక్క కోణంతో చూస్తే కొన్ని అర్థాలే బయటకు వస్తాయి. శబ్దాన్ని అన్ని కోణాల్లో నుంచి కనుక చూడగలిగితే అర్థాలు మనకు బహుముఖమైనటువంటి అర్థం కనిపిస్తుంది. కాబట్టి సరస్వతి అంటే రసమే సరస్వతి. అందుకని ఇప్పుడు చూడండి, రసము, దానికి ముందు సకారం పెట్టండి, ఏమైంది? సరస. సరస రసేన సవర్తతే ఇది సరస. అంటే రసము అంటే అర్థం ఏంటంటే, రెండు అర్థాలు చెప్పారు. ఒకటి ఆనందము, ఇంకొకటి అనుభవము. రెండు అర్థాలు ఉన్నాయి రసానికి. రసానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి? ఒకటి ఆనందము, రెండు అనుభవము. రసం అంటే ఏంటి? ఎన్నా అంద సామి நல்லா பேசினாரா? நிஸ்சாரம் இல்லை, రసమే இல்லை, அவர் பேசுகிறதுல ஒரு రసமும் கிடையாது. అంటే నేను మాట్లాడే దాంట్లో రసం లేదని అంటే మనం వండుకునే రసం లేదనే, ఆ రసం కాదు. அவர் பேசுகிற பேச்சில் రసమే இல்லைப்பா, అది ఒన్ను రసిக்கிறదే இல்லை. రసించడం అంటే తెలుసు కదా, అంటే ఏంటి? అనుభూతి పొందడం, అనుభవించడం. కాబట్టి రసానికి అర్థం ఆనందము, రసానికి అర్థం అనుభవము అని అర్థం. అనుభవం అనేది ఇంద్రియాల ద్వారా పొందబడేది, ఆనందం అనేది ఇంద్రియాలకు అతీతమైనది. కాబట్టి ఇక్కడ సరస్వతి అనే శబ్దాన్ని ఇక్కడ వాడడంలో సంగీతము ఇంద్రియం ద్వారా పొందబడే అనుభవము, కానీ సాహిత్యము ఇంద్రియాల ద్వారా పొందబడేది కాదు. యద్వాచా అనభ్యుదితం ఏన వాక్ అభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమిదముపాసతే. ఈ లోకంలో రెండు రకాల అనుభవాలు ఉంటాయి. ఒకటి, బయట ఏదైనా విన్నప్పుడు అబ్బా ఎంత బాగా చెప్పారండి అని ఒక ఆనందం కలుగుతుంది కదా. ఇంకొక అనుభవం, ఏదైనా మీకు మంచి స్వీట్ ఇచ్చాననుకోండి. ఇప్పుడు కాకినాడ ఈజ్ ఫేమస్ ఫర్ కాజా. కాకినాడ కాజాకి చాలా ఫేమస్. ఇప్పుడు ఆ కాజా మీకు ఇచ్చాననుకోండి, తిన్నారనుకోండి, అదొక అనుభూతి మీకు కదా. అది దేని ద్వారా వచ్చింది? బాగా చెప్పండి.
ఇందాక వింటే చెవి ద్వారా ఒక అనుభవం వచ్చింది, ఇప్పుడు తింటే నాలిక ద్వారా ఒక అనుభవం వచ్చింది. అలాగనే ఇక్కడ ఒక మంచి ఏదో ఒక పదార్థం వండారనుకోండి, ఫ్లేవర్ వస్తుందనుకోండి, వాసన పీల్చుకుంటే ఒక అనుభవం వచ్చింది. ఇప్పుడు నన్ను చూశారు, మీరు కళ్ళతో చూస్తున్నారు, అది ఒక రకమైన అనుభవం కదా. మీకేదో ఒక పువ్వు ఇచ్చాను, పట్టుకున్నారు, అదొక అనుభవం. అంటే ఇంద్రియాల ద్వారా పొందుతున్నాం, ఇది కూడా హాయిగానే ఉంది. కానీ ఇంద్రియాలన్నీ పడిపోయినప్పుడు, అసలు ఈ శరీరం పడిపోయినప్పుడు నేను ఒక అనుభూతిలో ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఎత్ర నకించిదవేదిశం సుఖమహమస్వాప్సం. ఈ దేహం లేదు, ఇంద్రియాలు లేవు, ఈ ప్రపంచం లేదు, అసలు నాది అనుకునేవేవీ లేవు, నేను అనుకునే పాయింట్ ఆఫ్ కాన్సెప్ట్ ఏమీ లేదు. ఏమీ లేకుండా ఆ నిద్రలో అన్నిటినీ పక్కకు పడేసి ఆనందంగా ఉన్నాను. మరి అదేం అనుభవం? అక్కడ ఇంద్రియాలతో సంబంధం లేదు, ప్రపంచంతో సంబంధం లేదు, దేవుడు లేడు, జీవుడు లేడు, ఈ గోల, ఈ గందరగోళం, ఏమీ లంపటాలు లేవు, హాయిగా ఉన్నాను. అక్కడ ఎలా ఉన్నాను? ఆనందం నాకు వ్యక్తమైంది. ఇప్పుడు ఆనందం వస్తుంది అంటే నేను మేలుకున్నప్పుడు ఇంద్రియాలని ఆపరేట్ చేసి, ఇంద్రియాలతో ప్రపంచంలోకి తొంగి చూసి, కళ్ళతో రూపాలని, చెవితో శబ్దాలని, ఇలాగ ఒక్కొక్క ఇంద్రియాన్ని వాడుకొని స్వాంతన పొంది అబ్బా చాలా బాగుంది, చాలా బాగుంది అంటున్నాను. రెండవది, ఈ అనుభవానికి ఆ అనుభవానికి తేడా ఏంటి తెలుసా? ఇక్కడ చెవితో పొందే అనుభవము కంటితో పొందే అనుభవాన్ని విభేదిస్తుంది. కంటితో చూసినటువంటి అనుభవం వేరు, ముక్కుతో వాసన పీల్చుకునే అనుభవం వేరు. కాబట్టి ఒకదానికంటే ఒకటి వేరు. అంటే ఈ ఇంద్రియాల మీద నేను ఆధారపడి ఏదైనా పొందాలనుకుంటే అది పరిమితం. ఇంద్రియాలని విడిచిపెట్టి నేనుగా ఉండి పొందే అనుభవం శాశ్వతం, అపరిమితం. అర్థమైందా? ఇంద్రియాలతో నేను వెళ్ళి పొందే అనుభవం ఏదైనా సరే పరిమితం. ఇంద్రియాల కంటే విలక్షణమై నేనుగా ప్రకాశించే ఆ స్వరూపమై ప్రకాశిస్తున్నప్పుడు కలిగే అనుభూతి, కలిగే స్వరూపం అది శాశ్వతం, అది అపరిమితం. మీరు నిద్రలో చెప్పండి, వాట్ యూ కెన్ డిఫరెన్షియేట్ దేర్? ఆ ఆనందాన్ని విడగొట్టి బైఫర్కేట్ చేసి ఇక్కడలాగా ఏమండి చూసినప్పుడు చాలా బాగుందండి, కానీ వింటున్నప్పుడు అంత బాగలేదండి. స్వామీజీ అదేదో చూడ్డానికి చాలా బాగుంది కానీ ఇంటికి తెచ్చుకున్నాను, తింటుంటే పెద్ద నచ్చలేదండి నాకు. అంటే చూసేదానికి బాగుండొచ్చు కానీ తినేదానికి బాగుండకపోవచ్చు. అలాగని వినేదానికి బాగుండొచ్చు, పట్టుకునేదానికి బాగుండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఒకటంటే ఇంకొకటి విలక్షణంగా, ఒకదాన్ని ఒకటి విభేదిస్తూ, ఒకదానికి ఇంకొక దానికి మధ్య తారతమ్యంతో ఈ లోకంలో అనుభవం వస్తుంది. ఇప్పుడు ఈ లోకాల్ని పడేసి, ఈ అనుభవాలన్నింటినీ పడేసి, లోకం అంటే ఏంటి చెప్పండి? లోకం, లోక శబ్దానికి అర్థం శంకర్లు ఒక్క మాట చెప్తారు, లోక్యతే అనుభూయతే ఇది లోకః. లోకం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బంచ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంతే. వాట్ ఈస్ దేర్ ఇన్ లోకం? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్. మన ఇంద్రియాలని తీసుకెళ్ళి మనం అక్కడ వాటితో ఇంటరాక్షన్ చేసి అనుభవాల్ని తెచ్చుకుంటాం. కళ్ళు ఉందనుకోండి, రంగురంగుల ప్రపంచాన్ని చూస్తాం, అన్నిటినీ దృశ్యాలని చూస్తాం. ఈ కళ్ళు లేదనుకోండి, బయట లోకంలో ఉన్న నాకు ఈ లోకం లేనట్టే. చెవి ఉందనుకోండి, వింటాను, శబ్ద అనుభవం పొందుతాను. కాబట్టి నా శరీరాన్ని నేను వాడుకున్నప్పుడు, నేను శరీరంతో పరిమితమైనప్పుడు, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో నేను ఈ ప్రపంచంలోకి వెళ్ళి ఈ అనుభవాన్ని తెచ్చుకుంటున్నాను, చూస్తున్నాను. కానీ అనుభవాలన్నీ కూడా తాత్కాలికంగా ఉంటుంది, ఒకదానికంటే ఒకటి వేరుగా ఉంటుంది, ఒకదానికంటే ఒకటి పరిమితం చేసుకుని అల్పంగా ఉంది. కానీ నేను ఈ శరీరాన్ని పడేసి, ఇంద్రియాలని పడేసి, మనస్సుని పడేసి, అన్నింటినీ పక్కకు పెట్టి నేనుగా ఉన్నటువంటి ఆ స్థితిలో ఏ ఆనందమైతే వ్యక్తమవుతూ ఉందో, ఏ ఆనందంతో అయితే నేను అభివ్యక్తమవుతూ ఉన్నానో, నేను మేనిఫెస్ట్ అవుతున్నాను, అక్కడ నా ఉనికి, నా సత్తా, స్ఫూర్తి అన్నీ కూడా ఏ ఆనందమై ప్రకాశిస్తూ ఉందో అక్కడ మీరు డిఫరెన్షియేట్ చేయండి. ఇది అదని చేయండి. యూ కెనాట్. అలా డిఫరెన్షియేట్ చేయడానికి మనస్సు కావాలి, అక్కడ మనస్సు లేదు. అలా డిఫరెన్షియేట్ చేయడానికి యూ షుడ్ ఆబ్జెక్టిఫై యువర్ సెల్ఫ్. సో యు ఆర్ ది ఆబ్జెక్ట్ అండ్ యు ఆర్ ది సబ్జెక్ట్. ఎక్కడైతే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనే డివిజన్ రిజాల్వ్ అయిపోయిందో అదే ఆత్మ.
దట్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. ఎక్కడైతే అసలు నన్ను ఒక ఆయన అడిగాడు, ఒక కుర్రాడు, స్వామి భగవంతుడంటే ఎవరు అని అడిగాడు. ఒకసారి నేను కాలేజీలో మాట్లాడుతూ ఉంటే ఒక కుర్రాడు భగవంతుడంటే ఎవడు అని అడిగాడు. ఎక్కడైతే దేవుడు జీవుడు అనే భేదం లేకుండా ఏకమై ఉందో అదే భగవంతుడని చెప్పాను. అర్థమైందా? ఏ స్థితిలో అయితే దేవుడు జీవుడు అనేటువంటి ఈ డిఫరెన్సియేషన్, ఈ బైఫర్కేషన్, ఈ రకమైనటువంటి పరిచ్ఛిన్నత వచ్చిందో ఇక అది దేవుడు కాదు, భగవంతుడు కాడు. భగవంతుడంటే ఏంటి? సర్వవ్యాపకుడు, అన్నీ తానై ప్రకాశిస్తున్నాడు. కానీ నేను ఒక భక్తుడిగా ఆయన దేవుడు, నేను జీవుణ్ణి అనుకుంటే ఇక భగవంతుడు లేడక్కడ. దేవుడు వేరే అయిపోయాడు, నువ్వు జీవుడు అయిపోయావు. సో భగవంతుడు అనే శబ్దానికి, పరమాత్మ అనే శబ్దానికి సర్వవ్యాపకత్వమే దాని యొక్క లక్షణం. కాబట్టి ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే నిద్రలో మనకు కలిగేది ఒక అనుభవం, మేలుకున్నప్పుడు కలిగేది అనుభవం. కానీ ఈ అనుభవము సాపేక్షికం, నిద్రలో కలిగే అనుభవము నిరపేక్షికం. కాబట్టి ఇక్కడ కూడా మన భారతీయ వాంగ్మయాలు ఆ పరమాత్మతత్వాన్ని రెండుగా వ్యక్తం చేస్తున్నాయి. ఒకటి సంగీతం ద్వారా వ్యక్తం చేసింది, సాహిత్యం ద్వారా వ్యక్తం చేసింది. అందుకనే అమ్మవారిని సరస్వతి అని పేరు పెట్టి ఆవిడ యొక్క స్తనద్వయం అన్నారు. అంటే అమ్మవారి ఒక స్తనము సంగీతమైతే ఇంకొక స్తనము సాహిత్యం. అంటే ఎందుకండి అలా పోల్చారు? ఒక అవయవంతో ఎందుకు పోల్చారనంటే అక్కడ సింబాలిక్గా స్తనం అంటే స్తనమని కాదు, ఆ మాంసపిండమని కాదు అర్థం. అక్కడ క్షీరము అంటే స్తనంలో ఉండేదేంటి? ఉపలక్షణం క్షీరం. మనం ఆవులన్నీ పెంచుకుంటాం. ఎందుకు పెంచుకుంటాం? ఆవులు ఊరికిన ఒక 20 ఆవుల్ని పెంచితే మంచిదండి అంటారనుకోండి, పాలు వస్తున్నాయి కదా, పాలు కోసరం కదా మనం పెంచుకుంటున్నాం. అలాగనే ఇక్కడ స్తనం అనే శబ్దానికి ఉపలక్షితమైనటువంటి అర్థం ఏంటంటే క్షీరం. అంటే క్షీరం ఎలా ఉంటుంది చెప్పండి? పాలు వైట్ అంటారు, వైట్ కాదు అది, తెల్లగా ఉంటుంది అనకండి, స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛమైనది పాలు. రెండోది, పాలు యొక్క లక్షణం ఏంటి చెప్పండి? అప్పుడే చిన్న పిల్లాడు పుట్టాడు అనుకోండి, తల్లికి పాలు ఎండిపోయింది అనుకోండి, ఆ పాలు ఇస్తాం. ఒక 2 ఏళ్ల పిల్లాడు పాలు ఇస్తాం. 20 ఏళ్ల వాడు జిమ్కి వెళ్ళాడు, బాగా ఎక్సర్సైజ్ చేశాడు, వాడు 1 లీటర్ పాలు తాగుతాడు. వయసు వచ్చేసింది, ఇంకేం అరగట్లేదు, పాలు ఇస్తాం. అంటే పాలు అనేది చిన్నపిల్లాడికైనా, బాగా యవ్వనంలో ఉన్నవాడికైనా, ఆరోగ్యం బాగులేని వాడికైనా, ఏమోనండి నాకు ఈరోజు బాగులేదు, ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ మిల్క్ అంతే, ఐ విల్ అడ్జస్ట్ మై సెల్ఫ్. ఆరోగ్యంగా ఉండాలన్నా పాలు, ఆరోగ్యం బాగులేకపోయినా పాలు, వృద్ధాప్యానికి పాలు, యవ్వనానికి పాలు, బాలుడికి పాలు, పుట్టిన పిల్లాడికి పాలు, అన్ని తెగలకి కూడా పాలు ఉపయోగపడుతుంది. అలాగనే ఇక్కడ పాలు యొక్క ఆవశ్యకత ఎలాగైతే అందరికీ ఉపయోగపడుతుందో, ఏ భేదము తనలో లేదో, అందరికీ తన యొక్క ఉపయోగాన్ని అందిస్తుందో, అలాగనే ఇక్కడ సరస్వతి స్తనము అనంటే పాలుతో ఎందుకు పోల్చారనంటే సంగీతం కూడా ఎవరైనా ఆస్వాదించవచ్చు, వీళ్ళు వాళ్ళని కాదు. అలాగనే సాహిత్యం కూడా, అంటే ఈ ప్రతిపాదితమైనటువంటి ఈ శాస్త్రం కూడా వీడికి వాడికని కాదు, ఆ ఇంట్రెస్ట్ కలగాలే తప్ప ఎవరికైనా సరే సాహిత్యం అది దట్ ఈజ్ ఆల్సో యూనివర్సల్, అది పరిమితం చేయడానికి లేదు. సరే, అయితే సంగీతాన్ని మనం ఇంతవరకు చెప్పుకున్నాం, సాహిత్యాన్ని చెప్పుకున్నాం. సంగీతాన్ని ఆస్వాదించేది ఎలాగా, సాహిత్యాన్ని ఎలా ఆస్వాదించాలి? ఏకం ఆపాత మాధుర్యం. అంటే సంగీతం అనేది బయటికి పాడితే కదా. ఇప్పుడు నేను పాడాను అనుకోండి, ఒక సంగీతం, ఒక కీర్తన నేను ఆలపించాను అనుకోండి, మంచి కీర్తన, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, కీర్తన నేను ఆలపించాను అనుకోండి, మీరు వింటారు, విని అబ్బా ఎంత బాగుంటుందో అని. అంటే నేను ఆలపిస్తే, నేను పాడితే అది మీరు విని ఆనందిస్తారు. అంటే అందుకనే సంగీతం ఆపాత మాధుర్యం,
ఆపాత మాధుర్యం అంటే బయటికి వ్యక్తమైతే మాధుర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు సంగీతం బాగా వచ్చు, మీరు అందరూ కూర్చున్నారు, ఇక్కడ నేనే కూర్చుని ఇలానే గంటసేపు కూర్చున్నానంటే మీకేముంటుంది? మీకేమైనా అనుభూతి ఉందా? నథింగ్. నేను పాడాలి, అది నేను బయటికి పాడితే, వ్యక్తం చేస్తే మీరు విని అబ్బా ఏం బాగా పాడారండి అంటారు. సంగీతానికి లక్షణం ఏంటంటే బయటికి వ్యక్తం చేస్తే ఆనందం, కానీ సాహిత్యానికి అన్యత్ ఆలోచనామృతం, లోపలే దానికి ఆస్వాదన. ఎంత అద్భుతమైన అర్థం చూడండి. సంగీతం బయటికి పాడితే మీరు వింటే ఆనందం, కానీ శాస్త్రం ఉందే, ఆత్మవిద్య ఉందే, ఆత్మజ్ఞానం ఉందే, ఏదైతే ఇప్పుడు మనం చూడబోతున్నామో నిర్వాణ షట్కం అనేది, ఏదైతే ఆత్మ విచారణ ఏదైతే ఉందో దాన్ని బయటికి చెబితే కాదది, లోపల మీకు మీరే విచారణ ప్రారంభించినప్పుడు కలిగే ఆనందం అది. అంటే ఈ శ్లోకం ఎంత గొప్ప శ్లోకం చూడండి. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకం ఆపాత మాధుర్యం అన్యత్ ఆలోచనామృతం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ నిర్వాణ షట్కం ఏదైతే ఉందో అది ఆపాత మాధుర్యం కాదది. అదేంటి? ఆలోచనామృతం. అంటే మీరు విచారణ చేసే కొద్దీ, మీలో క్లారిటీ పెరిగే కొద్దీ, మీలో ప్యూరిటీ పెరిగే కొద్దీ ఇంకా అసలు ఆనందానికి అవధులు ఉండవు ఇంకా. అంతే కదండి. లోపల మనకు విషయం తెలిసే కొద్దీ ఎంత ఆనందం పడిపోతుంటాం. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్తే అక్కడ చిన్న అబ్బాయి కూర్చుని వర్క్ చేస్తున్నాడు. క్లాస్లో వర్క్ ఇచ్చారు మేడం, అది వర్క్ చేస్తున్నాడు. వాడికి ఏం అర్థం కావట్లేదు, వాడు కింద మీద పడుతున్నాడు. అయితే నేను అక్కడ కూర్చోన్నాను. వాడు డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. వాడికి ఏదో ఆ లెక్క ఉంది కదా, ఆ లెక్కలో ఎక్కడో ఒకటి మిస్సింగ్ లింక్ పోయింది. వాడు దాన్ని కింద మీద పడి కూడికలు తీసివేతలు అన్నీ చేసేస్తున్నాడు. వాడికి ట్రాక్ కరెక్ట్గా దొరకట్లేదు. అయితే నేను పక్కన కూర్చున్నాను. సో దో ఐ వాజ్ నాట్ మ్యాథమెటిషియన్, ఏంటంటే ఏమిట్రా ఇలా కింద పడుతున్నానంటే ఇలా అన్నాడు. నువ్వు పైన ఆ సంఖ్య వేసావు కదా, అది మర్చిపోయావు, అక్కడ నువ్వు 6 వేసావు, ఇక్కడ దాన్ని 3గా రాసావు, పొరపాటు చూసుకో అన్నాను. వెంటనే ఆ పైన వేసిన 6ని కింద వేసిన 3ని చూశాడు. అన్నాడు అని వెంటనే దీన్ని 6 కింద దిద్దాడు. ఇప్పుడు సమ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ లైను సమ్ చేసేటప్పటికి కొద్దిగా ఆన్సర్ వచ్చింది, వాడు ఆనందం. మళ్ళీ రెండో లైన్ చేశాడు, ఇంకొద్దిగా ఆన్సర్ వచ్చింది, ఆనందం. అలాగా చేస్తూ కన్క్లూజన్ దగ్గరకు వచ్చేటప్పుడు అబ్బా అని ఎగిరాడనమాట. చూడండి, అంటే వాడిలో క్లారిటీ పెరిగే కొద్దీ వాడికి ఆనందాన్ని ఇచ్చింది. ద అల్టిమేట్, ఎప్పుడైతే ఆ క్లారిటీ అల్టిమేట్కి వెళ్ళిందో ఇక ఉపనిషత్ అంటుంది హావు 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 అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాద అహగ్ శ్లోకృత్ అహగ్ శ్లోకృత్ అహగ్ శ్లోకృత్. చూడండి, ఈ వేదమంతా నేనే అన్నాడు ఆయన. ఎవడైతే వేదానికి దాసుడిగా ఉండి వేదాన్ని నెత్తిమీద పెట్టుకుని వేదాన్ని పూజించి ఆ వేదమే పరమాత్మగా భావించి అది చెప్పిన దారిలో నడిచి అనుష్ఠానరతుడై వేదాన్ని అధ్యయనం చేసి స్వాధ్యాయం చేసుకుని ఇన్ని రకాలుగా ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడిపి ఆత్మవిచారణ చేసిన తర్వాత ఏ స్థితికి చేరుకున్నాడు అనంటే, ఆ వేదం నాకంటే వేరు కాదు, ఐ ఆమ్ ఇన్సపరబుల్ ఫ్రమ్ దట్ వేద, ద వెరీ వేద. అహగ్ శ్లోకృత్ అహగ్ శ్లోకృత్ అహగ్ శ్లోకృత్ అహమస్మి ప్రథమజారుతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నా భాయి యో మా దదాతి సయి దేవమా వాహా అహమన్నమన్నమదంతమాద్మి అహం విశ్వం భువనం అపి భవాం సువర్ణజ్యోతి య ఏవం వేద ఇత్యుపనిషత్. అయిపోయింది, వేదమే అయిపోయింది. ఎందుకు అయిపోయింది వేదం? వేదము అంటే అర్థం ఏంటంటే వేదనం, దేన్ని తెలుసుకుంటే
ఇక వేదము కూడా ఆగిపోతుందో దాన్ని తెలుసుకోవడమే లక్ష్యం. దేన్ని పొందితే, ఎక్కడికి చేరుకుంటే, దేన్ని మనం తెలుసుకోవడం వల్ల ఇక అన్నీ కూడా అందులో లీనమైపోతాయో అదే లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం వైపుకి మనల్ని ఈ శాస్త్రం అనేది నడుపుతుంది. అయితే ఇక్కడ ప్రధానం ఏంటనంటే, ఇంతకుముందు నేను చెప్పాను, మీరేదో వినేయడం ముఖ్యం కాదు. ఇది సంగీతంలాగా మంచి సంగీతం పాడారనుకోండి. ఇప్పుడు సపోజ్ మహారాజపురం ఆయన శ్రీనివాస్ ఉన్నారా, ఇప్పుడు ఎవరు ఆయన మహారాజపురం సంతానం వాళ్ళ అబ్బాయి రామచంద్రన్. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చొని మంచి సంగీతం పాడారనుకోండి, మీరు వింటారు, దాని మీద విచారణ చేసేది ఏమీ లేదు. వింటూనే అక్కడ ఆనందం పొందాలి, లేవాలి, వెళ్ళిపోవాలి, అంతే, మర్చిపోతాం. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను చూసారా, ఇది విని ఇక్కడ ఏదో ఆనందం పొంది అబ్బా అబ్బా అనుకొని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అది విన్న తర్వాత నుంచి మీ పని మొదలవుతుంది, నా పని అయిపోతుంది. అర్థమైందా? వినడం అంటూ మొదలు పెడితే ఇక అక్కడి నుంచి మీ పని మొదలవుతుంది, నా పని కాదు. సంగీతజ్ఞుడికి ఒక శాస్త్రకారుడికి తేడా అదే. సంగీతజ్ఞుడు అక్కడ కూర్చున్నంతసేపే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం, పాడవలసినంతా పాడేస్తాడు, వీళ్ళు హాయిగా వింటారు, వెళ్ళిపోతారు. కానీ శాస్త్రజ్ఞుడు ఏం చేస్తాడంటే, వాడు పొందినటువంటి అనుభూతిని, వాడు ఉన్నటువంటి ఆ స్థితిని, వాడు ఉన్నటువంటి ఆ యథార్థమైనటువంటి స్వస్వరూప అనుసంధానాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు విన్న సాధకుడు దాన్ని శ్రవణం, మననం, నిదిధ్యాసన అంటారు. అర్థమైందా? ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిదిధ్యాసితవ్య. అంటే ఇప్పుడు మీరు విన్నటువంటి దాన్ని మీరు విని ఇక్కడ అయిపోయిందండి, చాలా బాగా చెప్పారు స్వామి, అబ్బా ఎంత బాగా చెప్పారో అని ఇక్కడే వదిలేసి, మీది మీకే వదిలేసామండి, మీరు అన్నీ వదిలేయమన్నారు కదా, ఇదంతా ఏమీ లేదని మీరు చెప్పింది కూడా వదిలేసాం మీకు అంటే ఇంకా నాకు ప్రయోజనం ఏముంటుంది ఇక్కడ? ఇంక ఇంత దూరం నేను రానక్కర్లేదు, మీరు ఇంత కష్టపడి కూర్చోక్కర్లేదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన అంశం ఏంటనంటే, వినడం అంటూ మొదలుపెట్టిన తర్వాత ఇక మీ పని మొదలవుతుంది. ఇంకా ఎలాగా? ఆలోచనామృతం. మీరు ఈ విన్నటువంటి అంశాన్ని ఎంత మీరు లోపల మననం చేస్తూ ఉంటే ఆ మననమే మిమ్మల్ని బాగా నిర్దిష్టంగా నిలబెడుతుంది ఆ స్థితిలో. అర్థమైందా? అయితే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, శ్రవణము తర్వాత 2 రోజుల తర్వాత మననము, తర్వాత 4 రోజుల తర్వాత నిదిధ్యాసనము కాదు. శ్రవణం అవుతున్నప్పుడే మననం అయిపోవాలి, మననం అవుతున్నప్పుడే నిదిధ్యాసన అయిపోవాలి. ఇప్పుడు ఎప్పుడో స్విచ్ వేస్తానండి, ఒక 2 రోజుల తర్వాత లైట్ వెలుగుతుందంటే నాకెందుకు అది కదా? కాబట్టి ఇక్కడ మీరు వింటున్నప్పుడే మీలో ఉండకూడనివన్నీ, మీలో తొలగిపోవలసినవన్నీ తొలగిపోతూ రాలిపోతూ మనకు కావలసిందంతా అక్కడ మన స్వరూపం ఏదో అది నిలబెట్టుకోగలగాలి. ఇప్పుడు సపోజ్ స్నానం చేసామనుకోండి, స్వామీజీ మా ఊరిలో రాజపాలెంలో గొప్ప ఫెసిలిటీ, గొప్ప ఇదేంటంటే ఈరోజు స్నానం చేస్తే రేపు వాసన వస్తుంది మీకు. అంటే ఈరోజు మంచి సబ్బుతో స్నానం చేస్తే రేపు మంచి సెంటెడ్ స్మెల్ రేపు వస్తుంది. అది ఎందుకు నాకు? సో ఇప్పుడు చేస్తే ఇప్పుడే ఫ్రెష్నెస్ రావాలి. అలాగని ఇక్కడ వింటే ఇక్కడే మీలో కలగాలి. ఇక్కడ కలగకుండా 10 రోజుల తర్వాత స్వామి మీరు చెప్పేసి వెళ్ళిపోండి, ఏమండి మీరు అన్నీ చెప్పేసి వెళ్ళిపోండి, తర్వాత మాకు ఖాళీ అయినప్పుడు మేము ఏదో చేస్తాం, అప్పుడు తర్వాత అవసరమైతే భగవంతుడు ఇస్తాడు అవకాశం ఉంటే, లేకపోతే లేదు, రామ్ రామ్, అవన్నీ కుదరదు. ఇక్కడ వింటున్నారంటేనే వినడమే లోపల మననం అవ్వాలి, మననమే నిదిధ్యాసన అయిపోవాలి. అందుకనే శంకరులు అంటారు యుగపత్ అంటారు ఆయన. అంటే ఇట్ షుడ్ బికమ్ యుగపత్, అంటే సైమల్టేనియస్గా స్పాంటేనియస్గా అయిపోవాలి, అంతే తప్ప. అందుకనే గురువు సన్నిధిలోనే కలగకపోతే నువ్వు ప్రపంచానిలోకి వెళ్ళిపోయి గురువుని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నీకేం కలిగే ప్రసక్తి ఉండదు కదా. ఆవు దగ్గరికి దూడ వెళ్ళింది, పాలు తాగుతుంది. పాలు తాగి 2 రోజుల తర్వాత దానికి ఆకలి తీరుతుంది. ఇప్పుడు పాలు తాగేనివ్వండి అంటే ఎంత తాగుతుంది? అది మొత్తం తాగేస్తుంది. అది అలాంటప్పుడు దానికి ఆకలి, పాలు తాగడం ఏంటి, ఆకలి తీరడం ఏంటి, 2 జరిగిపోతూ ఉంటాయి. దానికి బాగా కడుపు నిండింది అనుకోండి, అప్పుడు ఇంకా అక్కడ నిలబడదు అది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కూడా శాస్త్రం కూడా ఎంత గొప్పది అని అంటే, మనం కనుక నిశ్చలమైనటువంటి ఆ నిర్వికల్పకమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆ స్థితిని పొంది మనం కూర్చొని వినడం మొదలు పెడితే లోపల
ఆ ఎదుగుదల మనకే కనపడుతుంది. అందుకనే కూర్చునేటప్పుడు భోజనానికి తిష్ట కావాలి, శ్రవణానికి నిష్ఠ కావాలి అంటారు ఆయన. మలయాళ స్వామి వారు ఒక ఆయన ఉంటారు ఆంధ్రాలో. ఆయన అంటారు భోజనం చేసేటప్పుడు తిష్ట కావాలి అంటే కూర్చొని తినాలి, నిలబడి ఈ ఈ బఫే అంటారు. ఇప్పుడు ఏదేదో వచ్చింది, వాట్ దే కాల్ ఇట్ యాజ్ ఎ బఫే. సో బఫే అంటే ఒక ఆయన అన్నాడు, నథింగ్ బట్ ది షార్ట్ ఫామ్ ఆఫ్ బఫెలో అన్నాడు అనమాట. బఫెలో ఎలాగైతే అలాగా గ్రేసింగ్ చేస్తూ అలా నడుస్తూ తింటూ ఉంటుందో, దిస్ ఈజ్ షార్ట్ ఫామ్ బఫే అనేటువంటిది, బఫెట్ అనేది. సో నిలబడి ఏం తింటామండి, కూర్చొని శుభ్రంగా మఠం వేసుకుని హాయిగా ఆకు పెట్టుకుని అన్ని వడ్డించుకుని ఈశ్వర భావనతో ఒక్కొక్క దాన్ని ఆస్వాదిస్తూ తింటాం మనం. తిండికే సౌఖ్యం లేకపోతే ఇంక బతుకు వేస్ట్. ఇంకా ఇప్పుడు మనం బ్రతుకుతూ ఏమిటోనండి, ఆయనకి తిండి కూడా పట్టదండి, ఆయనకి నిద్ర కూడా పట్టదు, ఇంకెందుకండి ఆ బతుకు. చాలామంది అంటారు అది గొప్ప అనుకుంటారు. అది హాయిగా కంటి నిండా నిద్రపోకుండా, ఒంటి నిండా తినకుండా ఇంక ఏం సాధిస్తావు నువ్వు? ఇంకా ఏం సాధించి మట్టుకు లాభం ఏమిటి? కాబట్టి ఇక్కడ భోజనానికి తిష్ట, శ్రవణానికి నిష్ఠ, ఇది రెండూ ఉండాలి. నిష్ఠ అంటే అర్థం ఏంటి తెలుసా అండి? కమిట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. నిష్ఠ అంటే ఏంటి? కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ఏంటనంటే మనకు ఏ అంశమైతే నేను కావాలనుకుంటున్నానో దానికి నాకు మధ్య విడదీయరాని ఒక అనుబంధాన్ని కమిట్మెంట్ అంటారు. నేను అది సాధించే వరకు దాన్నే మననం చేస్తుంటాను, దాన్నే చింతిస్తుంటాను, దాని గురించి ఆలోచిస్తుంటాను, దాని గురించే ఒకటే ధ్యాసలో ఉంటానన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. ఇక్కడ మనకు ఉపనిషత్తులు ఉన్నాయి. ఇప్పుడు నిర్వాణ షట్కం చెప్పినా ఏది చెప్పినా శంకరులు ఉపనిషత్ సిద్ధాంతమే చెప్పారు. ఆయన ఏం కొత్తగా ఏదో పెట్టలేదు. ఆయన అంత భగవద్గీత బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ ఇది నాకు అపోల కల్పన అని చెప్పలేదు. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు, ఉపనిషత్తుల యొక్క సారమే ఇక్కడ భగవద్గీత అని చెప్పారు. అలాగనే ఇక్కడ కూడా మనకు నిర్వాణ షట్కానికంటే ముందు మనం ఒకటి గుర్తించాలి. బృహదారణ్యకమని ఒక గొప్ప ఉపనిషత్తు ఉంది. బృహదారణ్యకోపనిషత్తులో ఈ మంత్రము చాలా గొప్ప మంత్రం. ఇది ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పబోయే మంత్రం. ఈ మామూలుగా అందరూ ఏకశ్లోకి అని కూడా చెప్తూ ఉంటారు, ఏకశ్లోకి మంత్రం అని. అంటే ఒక గురువు దగ్గర శిష్యుడు వెళ్తాడు. శిష్యుడు వెళ్ళి అతను మాట్లాడుతుంటాడు, గురువుగారు నేను ఐ వాంట్ టు నో ద ట్రూత్, నాకు సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, స్వరూపాన్ని గుర్తించాలనుకుంటున్నాను అని. దీనికి వెస్టర్న్ ఫిలాసఫీలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక మాస్టర్ కూర్చొని ఉంటారు, ఒక డిసైపుల్ వస్తాడు అక్కడికి. వచ్చి ఆ మాస్టర్ దగ్గరకు వచ్చి, సార్ ఐ వాంట్ టు నో ద లైట్ అంటాడు. ఐ వాంట్ టు నో ద లైట్ అంటే కాంతిని, ఆ కాంతిని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, శక్తిని తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు మాస్టర్ కొద్దిగా ఏదో కొన్ని టిప్స్ చెప్తే వీడు వెళ్ళి దాని మీద బాగా సాధన చేస్తాడు. అప్పుడు వీడొచ్చి, మాస్టర్ నాకు బాగా తెలిసింది, ఐ రియలైజ్, నాకు లైట్ అంటే ఏమిటో బాగా అర్థమైంది అని అన్నాడు. ఏమిటి లైట్ అని అంటే, అబ్బా చూడండి అంతా లైట్ చూడండి, లైట్ ఈజ్ ఎవ్రీవేర్ అంటాడు ఆయన. లైట్ ఈజ్ ఎవ్రీవేర్, ఎవ్రీవేర్ ఈజ్ లైట్ అంటాడు. అన్నీ కాంతిమయమై ఉంది కదా, అన్నీ ప్రకాశిస్తున్నాయి, లైట్ ఈజ్ ఎవ్రీవేర్ అంటే అప్పుడు మాస్టర్ నవ్వుకుంటాడనమాట. నవ్వి ఓకే గో గో అంటాడు. అంటే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని మళ్ళీ పంపిస్తాడు. పంపిస్తే వీడు మళ్ళీ వెళతాడు. ఏమిటి, మాస్టర్కి నేను చెప్పిన సమాధానం సాటిస్ఫై అవ్వలేదు, ఓహో ఇంకా ఏదో ఉందన్నమాట అని వీడు వెళ్ళి మళ్ళీ కొంతకాలం దాని మీద ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి ఇప్పుడు ఇంకా ఉత్సాహంతో మళ్ళీ గురువు దగ్గరికి వస్తాడు. మాస్టర్ మాస్టర్ నేను వచ్చాను, నాకు బాగా తెలిసిందన్నాడు. ఏమిటని అడిగారు. లైట్ ఈజ్ ఎవ్రీవేర్ నో డౌట్, బట్ దట్ లైట్ ఈజ్ ఇన్సైడ్ ఇన్ మీ అన్నాడు. ఇక్కడ లోపలుంది కాబట్టే బయట అంతా ఉందని గుర్తించాను అన్నాడు. మళ్ళీ నవ్వాడిన, మళ్ళీ నవ్వి పో 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 అన్నాడు. వీడు అనుకున్నాడు నిజమే కదా, బయట లైట్ ఉంది, లోపల కూడా లైట్ ఉంది, అదే కదా నేను చెప్పాను, ఇంగిన మళ్ళీ నవ్వుతున్నారేంటి అంటే ఇంకా ఏదో ఉందన్నమాట అని మళ్ళీ వెళ్ళి సాధన చేస్తాడు. సాధన చేసి ఇప్పుడు ఆ ఎగరడం అంతా ఆగిపోతుంది. గురువుగారి దగ్గరకు వచ్చి అలా మౌనంగా నిలబడి ఉంటాడు. అప్పుడు గురువు గుర్తిస్తాడు, చెప్పు అని అంటాడు. అప్పుడు ఒకటే మాట అంటాడు,
ఐ యామ్ ది లైట్ అంటాడు. ఐ యామ్ ది లైట్, ద వెరీ లైట్ ఈజ్ మీ. ఆ శక్తి అనేది ఏదో కాదు, నేనై ఉన్నాను అని అంటాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మనకు బృహదారణ్యకంలో ఆ ఉపమానం ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారి దగ్గర మోకరిళ్ళి నిలబడి ఆ ప్రశ్న గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. గురువు అంటాడనమాట మొట్టమొదట, కిం జ్యోతి తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. మొట్టమొదట గురువు శిష్యుణ్ణి చూసి, అయ్యా ఈ లోకంలో నువ్వు అన్నిటినీ చూస్తున్నావు కదా, అన్నిటినీ నువ్వు గుర్తిస్తున్నావు కదా, అన్నింటినీ గుర్తించడానికి ఏమిటి కాంతి, ఏమిటి కారణం, ఏంటి శక్తి, ఎవరు అని అడిగితే వెంటనే శిష్యుడు తడుముకోకుండా, అదేంటి గురువుగారు, రాత్రిపూట ఏం కనపడదుగా, పగలే కదా అన్నీ కనపడుతుంది. నేను ఇప్పుడు నన్ను పరిపూర్ణానందాన్ని గుర్తించారు, ఇగో పలానా రాజుగారు, పలానా సుదర్శనమ్మ, పలానా అతను, పలానా మైక్, పలానా ఇది. ఎప్పుడు నేను వీటన్నిటిని ఆబ్జెక్టిఫై చేస్తున్నాను, ఎప్పుడు నేను వీటన్నిటిని గుర్తిస్తున్నాను? బికాస్ లైట్ ఈజ్ దేర్ అండ్ దిస్ ఈజ్ బీయింగ్ ఇల్యూమిన్డ్ ఇన్ ద లైట్. కాంతి ఉంది, ప్రకాశం ఉంది, ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి, ఇవన్నీ వెలుగొందుతున్నాయి. కాబట్టి బాగా వినండి, ఇక్కడ వాడన్నాడు ఆ కాంతి ఉంది కాబట్టే, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టే ఇవన్నీ కనపడుతున్నాయి అన్నాడు. ఓహో, సూర్యుడి వల్ల ఇవన్నీ కనపడుతున్నాయా, చాలా బాగుంది. రాత్రౌ ప్రదీపాదికం కిం. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ సూర్యుడు ఉన్నాడనుకోండి, సూర్యుడు ఉన్నప్పటికీ కూడా నా కళ్ళు కనపడకపోతే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, నా కళ్ళు కనపడట్లేదు, ఏం కనపడదు, నాకు గుర్తించలేను. కాబట్టి సూర్యుడు కాదురా నా కళ్ళు, చక్షుహు. అక్కడ కాంతినిచ్చేదేమిటి? చక్షుహు. ఆహా, శిష్యుడు చక్షుహు అనగానే వెంటనే గురువుగారు అన్నారు, చాలా బాగుంది. చక్షువు కానీ సూర్యుడు కానీ ఎప్పుడు పగలపూట, రాత్రిపూట సూర్యుడు ఉండడు, నీ కళ్ళు పనిచేయవు, అప్పుడు నీ కంటికి ఏం కనపడదు. తస్య ఉన్మీలనాది సమయే కిం జ్యోతి. రాత్రిపూట నీ కళ్ళు కనపడదు కదా, సూర్యుడు లేడు కదా, అప్పుడేమిటి నీకు జ్యోతి అని అంటే, ఇక్కడ అంటాడు ధీహి. అంటే నా మనస్సు ఎలాగనంటే, నేను ఇలా నడిచి వెళుతూ ఉన్నాను, ఊహిస్తున్నాను, నేను ఊహించి ఇది ఇది అనేటువంటి ఊహలతో నేను బ్రతుకుతున్నాను. బాగా చూడండి, అది ఒక అర్థం. రెండో అర్థం ఏం తెలుసా? మనం మేలుకున్నప్పుడు సూర్యుడు కావాలి, కళ్ళు కావాలి. కానీ ఇప్పుడు పడుకున్నాం, కలకంటున్నాం అనుకోండి, సూర్యుడు కావాలి, కళ్ళు కావాలా? అహేం అక్కర్లేదు, సూర్యుడు అక్కర్లేదు, కళ్ళు అక్కర్లేదు. ఎందుకని? అటువంటి కళ్ళు సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద్, 1000 కళ్ళు నేను సృష్టించుకోగలను, కోట్ల మంది సూర్యుడిని నేను తయారు చేసుకోగలను. కాబట్టి నిద్రలో నాకు సూర్యుడు అక్కర్లేదు, కళ్ళు అక్కర్లేదు, ఇంద్రియాలు అక్కర్లేదు. మరేంటి? ధీహి. ఆ నిద్రలో ఒక స్వప్నానికి మనస్సు బుద్ధే నాకు కాంతి. ఓహో, స్వప్నంలో నీకు మనస్సు బుద్ధే కాంతియా? అయితే అది కూడా పడిపోతే దియో దర్శనే కిం తత్రాహం. ఆ మనోబుద్ధులు కూడా పడిపోతే నీకేమిటి కాంతి అంటే, గురువుగారు స్వప్నం ఉన్నంతసేపు మనోబుద్ధులు ఉన్నాయి, స్వప్నావస్థ కూడా పోయింది, మనోబుద్ధులు పడిపోయాయి. మరి ఎలా ఉంది అక్కడ అనంటే, ఏమిటో గురువుగారు, నేనున్నాను కానీ ఆనందంగా ఉన్నాను, ఎలా ఉన్నానో తెలియట్లేదండి. నేను ఉన్నాను, బాగా ఆలోచించండి, నిద్రలో నేను అనేటువంటి భావమే లేకపోతే ఉదయం మేలుకోలేం మనం. మళ్ళీ ఉదయం మేలుకుంటున్నాము అని అంటే ఐ కంటిన్యూ టు బీ. నా ఉనికి స్వప్నంతో పోవట్లేదు, అర్థమైందా? నా ఉనికి స్వప్నంతో పోయిందా? నిద్రలో కూడా, గాఢ నిద్రలో కూడా నేనున్నాను. కానీ ఎలా ఉన్నాను అని అంటే, ఈ అధ్యారోపాలు ఏవీ లేకుండా, దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణము, చిత్తము, అహంకారము, జీవత్వము, దైవత్వము, ఇవి ఏవీ లేకుండా అన్నీ పడిపోయినటువంటి ఆ ఆత్మస్థితిలోనే ఉన్నాను నేను. అక్కడ అఖండమైన స్థితిలో ఉన్నాను. నాకు ఏ దోషం లేదు, అక్కడ ఏ పరిచ్ఛిన్నతలు లేవు, ఏ పరుధులు లేవు, ఏ పరిమితి లేదు.
ఓ అక్కడ ఎలా ఉన్నావు? నేను అంతే. ఇంకోటి గొప్ప విచిత్రం ఏం తెలుసా? నేనున్నాను అని అంటారు కదా తెలుగులో. శబ్దం విన్నారా మీరు? మీరున్నారా అని అన్నాం అనుకోండి, నేనున్నాను అంటారు కదా. అంత చెప్పక్కర్లేదు. నేను అంటేనే ఉన్నానని అర్థం. నేను ఉన్నాను అని చెప్పక్కర్లేదు. మీరున్నారు అని చెప్పాలి, అది ఉంది అని చెప్పాలి, ఇది ఉంది అని చెప్పాలి. నేను అంటేనే ఉన్నానని అర్థం. అర్థమైందా? నేను ఉన్నాను రెండు అక్కర్లేదు, ఉన్నానని తీసేయండి. నేను, దట్స్ ఇట్. ఇఫ్ ఐ సే నేను, అది ఉన్నట్టే అర్థం. ఇంకా నా ఉనికి అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి రెండోది గుర్తుపెట్టుకోండి, నేను అనేది నేను అడిగితే మీరు నేను అని చెప్పాలి, కానీ నేను అడగలేదనుకోండి నేను నేను అని మీరు చెప్పుకోవాలా? అక్కర్లేదు. మీరు మీరుగానే ఉంటే చాలు. అందుకనే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. నాకైతే మీరు చెప్పాలి. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఏమండి ఇక్కడ సూర్యనారాయణ రాజు ఎవరన్నా ఉన్నారా అన్నాను అనుకోండి, ఉరికినే చేతులు ఎత్తేకండి. ఇప్పుడు సూర్యనారాయణ రాజు ఎవరైనా ఉన్నారా అన్నాను అనుకోండి, నేనున్నానండి అన్నారనుకోండి, అంత అక్కర్లేదు. నేను అంటే చాలు. నేనేనండి నేను. ఇప్పుడు నేను అడిగాను కాబట్టి మీరు నేను అని చెప్పారు. ఇప్పుడు నేను అడగలేదనుకోండి, మీరు పొద్దుస్తమానం నేను నేను అని చెప్పుకుంటారా? అవసరమా? నేను నేను అని చెప్పుకుంటేనే ఉన్నట్టా? చెప్పుకోవడమే అవసరం లేదు. నేను నేనుగా ఉండడానికి చెప్పుకో అక్కర్లేదు. ఎవరైనా అడిగితే చెప్పుకునేదానికి నేనుని వాడుకుంటున్నాను, కానీ నేను నేనుగా ఉండాలంటే చెప్పుడు కూడా అక్కర్లేదు. ఏమి చప్పుడు అక్కర్లేదు. అసలు ఏ చప్పుడు ఉండదు, ఏ చప్పుళ్ళు ఉండవు ఇంకా. కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది, నేను నేనుగా ప్రకాశించే ఆ స్వరూపం ఎలా ఉంది, ఆ స్వరూపాన్ని మనం ఎలా గుర్తించాలి. దానికి ఇక్కడ ఒక శ్లోకం బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఈ ఆగమాలలో స్మృతులలో ఒక శ్లోకం ఉంది. మంత్రే తీర్థే, బాగా వినండి, మంత్రే తీర్థే ద్విజే దైవజ్ఞే దైవే భిషజే గురౌ. ఎన్ని అంశాలు చెప్పారు చూడండి. మంత్రే, తీర్థే, ద్విజే, దైవే, దైవజ్ఞే, భిషజే, గురౌ. 7 అంశాలు చెప్పారు. ఒకటి అంటే ఒక సాధకుడు ఎలా ఉండాలి అని అంటే, యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మనకు దాని పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధకు తగ్గ ఫలం ఉంటుంది. యాదృశీ శ్రద్ధ తాదృశీ సిద్ధి. ఎంత శ్రద్ధ ఉంటే అంత దాని యొక్క సిద్ధి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, ఎవరో రమ్మనమన్నారు, అది స్వామి పాపం ఎక్కడో కాకినాడ నుండి వచ్చారు, చాలా దూరం ప్రయాణం చేసి మన ఊరు వచ్చారు, మనందరం వెళ్తాం అని ఎవరినో ఇద్దరిని తీసుకొచ్చారనుకోండి. వాళ్ళకి మామూలుగా ఒక ఆయన అన్నారు, స్వామీజీ దేర్ ఈజ్ నో కామన్ సెన్స్, దేర్ ఈజ్ నో సిక్స్త్ సెన్స్, బట్ సెవెంత్ సెన్స్ ఒకటి వచ్చిందట ఇప్పుడు కొత్తగా. అసలు కామన్ సెన్సే తెలియట్లేదు చాలామందికి, సిక్స్త్ సెన్స్ కూడా అర్థం కావట్లేదు, బట్ సెవెంత్ సెన్స్ ఒకటి వచ్చింది. ఈజ్ దేర్ ఎనీ ఎయిత్ సెన్స్ స్వామీజీ అని అడిగారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టారనుకోండి, అంత ఇంట్రెస్ట్ లేదు, ఏదో మీరు అన్నందుకు వచ్చి కూర్చున్నారనుకోండి, అలా కూర్చున్నారనుకోండి, వాళ్ళ భావన దీని మీద వెళ్ళదు. నేను ఎంత లోపలికి ఎక్కించాలనుకున్నా కూడా ఎక్కదు. ఒకసారి ఒక పెద్ద క్లాస్ జరుగుతూ ఉంటే టీచర్ చక్కగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలందరూ ఇలాగనే కూర్చోన్నారు. ఆ గురువుగారు అడిగారు, మాస్టర్ రే అందరికీ దూరిందా నేను చెప్పింది, అందరికీ ఎక్కిందా అని అడిగారు. అడిగితే అందరూ కూడా ఆ సార్ అన్నారు. ఒక్కడు మాత్రం సార్ అంతా దూరిపోయింది, తోకొక్కటే ఉండిపోయింది అన్నాడట వాడు. ఈయనకి టీచర్కి అర్థం కాలేదు, ఇది ఏంటిది, వీడు అంతా దూరిపోయింది తోకొక్కటే ఉండిపోయింది అంటున్నారు, వీళ్ళందరేమో మామూలుగా అంటున్నారు, వీడు ఎందుకు ఇలా అంటున్నాడంటే, ఎవరే ఎందుకు రాలా అంటున్నారంటే, సార్ ఇలా రండి సార్ చూపిస్తానన్నట. ఇది చూపించడం కూడా ఇది
అని వెళ్ళాడట. వెళితే ఆ పైన ఈ స్లాబ్ ఉంటుంది కదా, ఆ పూర్వం రోజుల్లో క్లాసులు అంటే ఓటవీడి ఇది ఉంటుంది, అది దాన్ని ఏమంటారు, ఈ రాళ్లతోటి పైన పెడతారు, ఓలవీడు అంటారు కదా. ఓకే, అదేంటంటే పాకలాగా పర్ణశాలలా ఉంటుంది. అక్కడ ఒక ఎలుక పాగుతూ పాగుతూ పైకెక్కింది. ఆ ఎలుకంతా లోపలికి వెళ్ళిపోయి తోక బయట ఉండి ఇలా ఊపుతూ ఉంది తోకని. వీడు అంటున్నాడు, సార్ అంతా దూరిపోయింది, తోక ఒక్కటే ఉందని. ఇక వీడి శ్రద్ధ దేని మీద ఉంది వీడికి? కాబట్టి ఇక్కడ ఏంటంటే మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భిషజే గురౌ. మంత్రం ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ఈ 7 ఎంత గొప్ప అర్థం ఇస్తుందనంటే, మంత్రం, ఒక మంత్రం అనేది ఏమిటనంటే గురువు మనకిస్తాడు. ఒక మహాత్ముడు గురువు మనకు మంత్రం ఇస్తాడు. అది ఏదైతే అవ్వనివ్వండి, అతని సాంప్రదాయంలో అతని పరంపరాగతమైనటువంటి మంత్రం మనకిచ్చాడు. మంత్రం అంటే ఏంటి? అక్కడ ఒక అగ్ని కణం మనకిచ్చాడు, చిన్న అగ్ని కణం, ఒక అగ్ని తుండం మనకిచ్చాడు. దాన్ని మనం కనుక నిప్పు రవ్వని తీసుకెళ్ళి మనం పెట్టి అలా వదిలేసామనుకోండి, 2 రోజులకి బొగ్గు అయిపోతుంది, అది పనికిరాదు ఇంకా. ఆ నిప్పు రవ్వని మనం ఊది దాన్ని రగిల్చి కొన్ని చిదుగులు దాని మీద వేసి కొంత అది ఇది వేసి అలాగా ఊదుతూ ఉంటే అగ్ని ప్రజ్వరిల్లుతుంది, ఆ అగ్ని మండుతూ ఉంటుంది, ఇంకా గొప్ప అగ్ని అవుతుంది అది. అలాగనే గురువు ఇచ్చినటువంటి మంత్రం కూడా ఒక అగ్ని కణం లాంటిది, అది నీలో పెట్టారు. నువ్వు దాన్ని చేస్తూ 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 సాధన చేస్తూ రగుల్చుకోవాలి, దాని యొక్క శక్తిని నువ్వు పుట్టించుకోవాలి. కాబట్టి మంత్రము గురువు ఇచ్చేది 5 అక్షరాలే, నా మా సి వా యా, 5 అక్షరాలే అంతే కదా. నా మా సి వా యా అంతే. ఇంగ్లీషులో రాసినా తెలుగులో రాసినా కొన్ని అక్షరాలు అవి, అదేం కాదు. కానీ గురువు అది ఒక మంత్రంగా సాధన చేసి అది మంత్రాన్ని నీకు విధివత్తుగా నీలో ప్రవేశపెట్టినప్పుడు అది ఒక అగ్ని కణమవుతుంది. నువ్వు దాన్ని సాధన చేస్తూ 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 రగుల్చుకుంటే నీలో ఒక మహా అగ్ని తయారవుతుంది. అందుకని దానికి పేరు మననాత్ త్రాయతే ఇది మంత్రం. అంటే మనం దాన్ని ఎంత మనం ఉచ్చారించే కొద్దీ, ఎంత మనం దాన్ని బాగా సాధన చేసే కొద్దీ అది ఒక అగ్నిలా మనలో ఉండే కల్మషాలన్నీ కాలుస్తుంది. అందుకనే జపము అని అంటే జకారః జన్మ విచ్ఛేదకః, పకారః పాపనాశకః, జన్మ పాప వినాశకత్వాత్ స జప ఇతి స్మృతః అన్నారు. జపం అంటే అర్థం ఏంటి? జ ప అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి కదా. జ అంటే జన్మ, జన్మకు హేతువేంటి? పాపము పుణ్యం అనే ఫలాలు. కాబట్టి ఈ ఫలాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం. కర్మఫలమంతా పూర్తయిపోవాలంటే ఏం చేయాలి? జ్ఞానమే. కాబట్టి జపం అంటే ఏమిటి అర్థం అంటే, ఏ జపాన్ని అయితే మనం ఉచ్చారణ చేస్తూ అనుష్ఠానం చేస్తామో ఆ జపం మనలో ఉండే కల్మషాన్ని తొలగించి ఈ సంసారానికి పులి స్టాప్ పెట్టే జ్ఞానాన్ని అందిస్తుంది. కాబట్టి ఆ జపం చేయాలి అని అంటే, జపాన్ని ఉచ్చారణ చేయాలి అని అంటే మంత్రం కావాలి కదా. ఆ మంత్రము గురువు ఇచ్చేటువంటి మంత్రం. ఇక తీర్థం బాగా చూడండి. మీరు మామూలుగా ఎక్కడైనా గుడికి వెళ్ళారనుకోండి, అలా చేపట్టారనుకోండి, ఎండాకాలం, ఇలా ఎండాకాలం ఏంటంటే ఒక అబ్బాయి కాకినాడలో పీఠంలో ఒక చిన్న బాబు, తల్లి తండ్రి అందరూ వచ్చారు. అక్కడ ఏంటంటే తీర్థం ఇస్తున్నారు. ఇస్తుంటే వాడు తాగేసి మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తీసుకుని మళ్ళీ పెట్టాడు. ఇది తీర్థము ఒక్కసారే ఇస్తారు, అయినా పోనీ 3 సార్లు ఇచ్చారు, త్రిరాచమ్య అని ఉంది కదా సూత్రం, పోనీ 3 సార్లు ఇచ్చారు అంతేరానంటే నాకు దాహంగా ఉంది ఇంకా పోయి అంటున్నాడు వాడు. వాడికి ఏంటంటే తీర్థం అనేది తెలియట్లేదు, ఇది నీళ్లు ఇలా తాగితే బాగుంటుందని తాగుతున్నాడు అనమాట. అదొక స్పెషల్ వాటర్ అది అనుకుంటున్నాడు తప్ప తీర్థం అనుకోవట్లేదు. బట్ తీర్థం ఈజ్ డిఫరెంట్. చూడండి, వాటర్ ఈజ్ డిఫరెంట్. నో డౌట్ తీర్థం అంటే నీళ్లే, అందులో ఉండేది ఏమిటి? నీళ్లే. కానీ అది నీళ్లు కాదు సుమి, అదేమిటది? తీర్థంగా పరిణమించింది. ఎప్పుడైతే భగవంతుడికి అభిషేకం చేశామో, అభిషేకం చేసినటువంటి ఆ జలం పట్టిన తర్వాత అది తీర్థమైపోతుంది. అందుకనే ఆ తీర్థం ఇప్పుడు ఎక్కడైనా హోటల్కి మీరు వెళ్ళినప్పుడు గ్లాసులో నీళ్లు పట్టరమ్మన్నప్పుడు పట్టుకొచ్చి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, గ్లాస్ పాదోదకం పావనం శుభమని నీకు ఇవ్వడు. అదే ఒక గుడికి వెళ్ళినప్పుడు అదే నీళ్లు ఆచమన పాత్రలో నుంచి ఉద్ధరణలోకి తీసుకుని మన చేతిలో ఇలా పోసి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ
శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవత పాదోదకం పావనం శుభగం శుభం శుభం అని మనకిస్తాడు. మనం కూడా తీసుకుంటాం. అంటే ఆ తీర్థం పట్ల నీళ్లు తాగినటువంటి భావన కాదు, కేవలం దప్పిక తీర్చేటువంటి నీళ్ల లాంటి భావన కాదు. ఇది సాక్షాత్తు పరమాత్మ యొక్క అనుభూతి ప్రసాదం, ఇది అనుగ్రహ ప్రసాదం అని తీసుకుంటాం మనం కదా. ఆ తీర్థం తీసుకునేటప్పుడు కూడా మన భావన చూడండి, ఇలా చేయి కింద ఏదైనా బట్ట పెట్టి ఇలా తీసుకుంటాం. ఎందుకు పెట్టాలి? ఈ తీర్థం కింద పడకూడదు, తొక్కకూడదు, కాబట్టి ఈ బట్టలో ఉండిపోవాలి. భావన, శ్రద్ధ. అలాగనే మంత్రం మీద శ్రద్ధ, తీర్థం మీద శ్రద్ధ. అంతేకాదు, రెండోది మూడోది ద్విజుడు. ద్విజుడంటే ఎవరైతే కేవలం ఉపనయన సంస్కారమైన వాడని కాదు. ద్విజుడంటే ఎవడైతే వేదాధ్యాయీ భవేద్ విప్రహ, అంటే వేదాధ్యయనం చేసినటువంటి వాడు మనకు కనిపిస్తే వాడికి నమస్కరిస్తాము. ఎందుకని? తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాం నా శ్రీలంకీ ఈర్తయే దేతాదేవ దేవతా ఆఫ్ ప్రీణాతి పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి. కాబట్టి ఒక ద్విజుడు అంటే ఒక చక్కటి వేదాధ్యయనం చేసినటువంటి ఆ స్వాధ్యాయవేత్త కనిపిస్తే మనం నమస్కరిస్తాము, అతన్ని గౌరవంతో తల ఉంచి నమస్కరిస్తాము. శ్రద్ధ. మంత్రే, తీర్థే, ద్విజే, దైవం. అక్కడ రాయే నాకు బాగా తెలుసు. ఇప్పుడు తిరుపతికి వెళతాం మనం. తిరుపతికి వెళితే వెంకటేశ్వర స్వామిని చూడాలని వెళ్తున్నాం. నేను ఒకడిని తీసుకెళ్ళాను. వాడికి అసలు ఈ దేవుడు ఈ కల్చర్ ఏం తెలియదు, వాడికి అసలు ఏం తెలియదు. ఒరే వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటుంది, పద అని చెప్పి తీసుకెళ్ళాను. వాడు వచ్చాడు, బయట గుడి బంగారం అన్నీ చూసి చాలా బాగుంది అన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత నేను దండం పెట్టుకున్నాను, వచ్చేసాను బయటికి. వాడు వచ్చేసారు, వెంటనే లాగేస్తారు కదా. ప్రసాదం పెట్టారు, తింటున్నాను. బాగుందా దర్శనం అని అంటే బాగుంది, గుడి బాగుంది అన్నాడు. అలా కాదురా వెంకటేశ్వర స్వామిని చూసావా అని అడిగాను. ఏది నాకు కనపడలేదే అన్నాడు. నీకు కనపడలేదా? ఇదేమిటి? వెళ్ళాము అక్కడ ఉంది అంటే ఎక్కడుంది, ఎక్కడున్నాడు ఆయన? అరే లోపలికి వెళ్ళాము గర్భాలయం దగ్గర, అక్కడ బయట దర్శనం చేసుకున్నా అంటే ఇట్స్ మియర్ స్టోన్, ఐ డెంట్ సీ వెంకటేశ్వర స్వామి, ఐ సా ఓన్లీ స్టోన్ అన్నాడు. ఈ స్టోన్ బుద్ధి, ఇది ఏమి బుద్ధి? స్టోన్ బుద్ధి. దైవ బుద్ధి లేదు అక్కడ. ఏం బుద్ధి? ఇది రాయి బుద్ధి ఉంది అంతే. వాడికి వెంకటేశ్వర స్వామి కనపడలేదు. వాడికి ఏం కనిపించింది? బ్యూటిఫుల్లీ స్కల్ప్టెడ్ స్టోన్ కనిపించింది. చాలా అందంగా చెక్కబడ్డ ఒక రాయి కనపడింది అంతే. కానీ నిజంగా చూస్తే అది రాయే. ఏది? కళ్ళతో చూస్తే రాయి, కానీ వెంకటేశ్వర స్వామి ఎక్కడ? లోపల. అందుకనే దాన్ని కళ్ళతో చూసి వెంటనే కళ్ళు మూసుకొని ఇలా లోపల అనుభూతి పొందుతాం ఆ పరమాత్మని. కాబట్టి దైవే, ఆ శ్రద్ధ. అక్కడికి వెళితే ఆ శ్రద్ధ ఉండాలి. అంతేగాని ఆ వెంకటేశ్వర స్వామి రాయి చాలా బాగుంది అది కాదు. వెంకటేశ్వర స్వామి ఆ శ్రద్ధ. దైవజ్ఞే. చూడండి, దైవజ్ఞులు అని అంటే మనకు జ్యోతిష్య శాస్త్ర పండితులని దైవజ్ఞులు అంటారు. దైవజ్ఞులు అంటే పంచాంగకర్తలు, సిద్ధాంతకర్తలు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు, వీళ్ళందరినీ దైవజ్ఞులు అంటారు. అంటే అర్థం ఏంటంటే దైవం అనేది మన కర్మ కూడా దైవం కదా. ఆ కర్మని గుర్తించి నాయనా ఇదిగో నీకు ఇప్పుడు ఇలా జరుగుతుందని మన కర్మను గుర్తించినటువంటి వాడనమాట దైవజ్ఞుడు అంటే అర్థం. కాబట్టి వాడి పట్ల కూడా మనకు శ్రద్ధ ఉండాలి. భిషజే. బిషక్ అంటే ఎవరు? డాక్టర్, వైద్యుడు. వాడు నిజంగా వైద్యో నారాయణో హరిహి. అర్థమైందా? వైద్యో నారాయణో హరిహి. వాడు పరమాత్మ మనకు ఒక్కసారి ప్రాణం పోశాడు కదా, జీవితాన్ని ఇచ్చాడు. కానీ డాక్టరు ప్రాణం పోయేటప్పుడల్లా ఆపి వాడు మందులు ఇచ్చి మనకు సేవ చేసి మనల్ని నిలబెడుతున్నాడు. కాబట్టి ప్రతిసారి ప్రాణం పోసేవాడు డాక్టర్ అనమాట. చచ్చిపోయేదాకా ప్రాణం పోస్తూ ఉంటాడు డాక్టర్, కానీ భగవంతుడు ఒక్కసారే ప్రాణం పోస్తాడు. అర్థమైందండి? కాబట్టి ప్రతిసారి వీడు ప్రాణం పోసేవాడు వైద్యుడు. కాబట్టి ఆ వైద్యుడు కూడా నాకు పరమాత్ముడే. ఇక ఆఖరి దైవం ఎవరు తెలుసా అండి? గురవు. ఆయన ఆఖరణ పెట్టారు. అదేమిటండి? గురువుని ఆఖరణ ఎందుకు పెట్టారని అంటే మంత్రము లౌకికం, తీర్థము లౌకికం. బాగా చూడండి. ద్విజత్వము లౌకికం,
దైవము లౌకికం, దైవజ్ఞుడు లౌకికం, బిషక్ లౌకికం, ఇవన్నీ ఐహికము ఆముష్మికాలు. కానీ గురువు అనేటువంటి వాడు పారమార్థికం. అందుకనే ఒక ఆయన అడిగారు, స్వామీజీ గురువు గొప్పనా తల్లి గొప్పనా అని అడిగారు. అయ్యో బాబాయ్, చాలా గొప్ప ప్రశ్న ఇది. తల్లి గొప్పనా గురువు గొప్పనా చెప్పండి? నమాతు పరదైవతం, తల్లి కంటే గొప్ప దైవం లేదు కదా. మరి గురువు గొప్పవాడా తల్లి గొప్పవాడా అని అడిగారు నన్ను ఒక ఆయన. చెప్పండి. నేను చెప్పాను ఎవరు గొప్ప అని నేను చెప్పను, బట్ ఐ గివ్ ఎక్స్ప్లెనేషన్. తల్లి ఏం చేస్తుంది, గురువు ఏం చేస్తాడో నేను చెప్తాను, యూ డిసైడ్ అన్నాను. ఓకే టెల్ మీ అన్నాడు. తల్లి జన్మనిస్తుంది, గురువు జన్మ లేకుండా చేస్తాడు. యూ డిసైడ్ నౌ. తల్లి జన్మనిస్తుంది, ఆవిడ పాలిస్తుంది, పాలు చేస్తుంది, సమస్తం ఆవిడ చూస్తుంది. జన్మనిస్తుంది తల్లి, కానీ గురువు ఏం చేస్తాడు, జన్మే లేకుండా చేస్తాడు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జన్మ, తల్లి ఈజ్ గ్రేట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జన్మరాహిత్యం, దెన్ గురువు కంటే ఇంకో గొప్ప ఎవరు లేరు. కానీ ఇంకొకటి, ఈ జన్మకు ఈ తల్లి కారణం, అంతకుముందు జన్మకు ఏ తల్లో, తర్వాత వచ్చే జన్మకు ఎవరో తల్లి. ఇలాగా జన్మలకి తల్లులు మారుతూ ఉంటారు. కానీ నాకు ఇంతమంది తల్లులు, ఇన్ని జన్మలొద్దు, ఇది ఆఖరి జన్మ కావాలి, ఈ ఒక్కడే గురువు కావాలి. అందుకనే నా గురోరధికం తత్వం, నా గురోః అధికం తపః, తత్వజ్ఞానాత్ పరం నాస్తి, తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి నాకు ఆ జన్మ లేనటువంటి ఆ నిర్వాణాన్ని నాకు ఇవ్వాలి. అందుకనే నిర్వాణ సుఖదాయిని అమ్మవారికి పేరు. లలితా సహస్రనామంలో అమ్మవారికి పేరేంటి, నిర్వాణ సుఖదాయిని. అంటే నిర్వాణము అనేటువంటి స్థితి సుఖంగా ఇస్తుందన్నమాట ఆవిడ. ఓ అయితే నిర్వాణం అంటే ఏంటండి? నిర్వాణం అంటే నిర్వాంతి, నిర్గచ్చంతి, సర్వం అస్మిన్నితి నిర్వాణం. ఎంత అద్భుతమైన వ్యుత్పత్తి చూడండి. నిర్వాణం అంటే అర్థం ఏంటంటే, మామూలుగా నిర్వాణం అంటే ఏమిటి మనం అందరం అనుకుంటాం. నిర్వాణం, నిర్యాణం వేరండోయ్. నిర్యాణము వేరు, నిర్వాణం వేరు. నిర్యాణం అంటే చచ్చిపోవడం అని అర్థం, చనిపోయాడని అర్థం. చూసారా, నిర్యాణం చెందారు అని అంటారు. నిర్యాణము అని అంటే సంస్కృత శబ్దం, ఎంత గొప్ప అర్థం. యానము అని అంటే అర్థం ఏంటి, ప్రయాణం, పోతూ ఉండడం, అంటే బ్రతికి ఉండడం. నిర్యాణం, ఇంకా ప్రయాణం ఏం లేదు, అయిపోయింది ప్రయాణం, ఫుల్ స్టాప్ అయిపోయింది. ఇంకా హీ కిక్డ్ ది బకెట్ అంతే, ఇంకా నో మొమెంటం, ఇంకా అయిపోయింది, ఆగిపోయాడు అంతే, స్టాండ్ స్టిల్ లాగా అయిపోయాడు. ఇంకా దట్ ఈస్ కాల్డ్ నిర్యాణం. ఇంకా ఫర్దర్ మొమెంటం ఏం లేదు, ఇంకా అయిపోయాడు. నిర్గచ్చంతి, సర్వం అస్మిన్నితి నిర్వాణం అంటే సమస్తము ఎందులో అయితే లీనమై ఆ అనుభూతిని పొందుతూ ఏకమై ప్రకాశిస్తుందో అదే నిర్వాణం. అంటే ఏంటండి, సమస్తము అందులో లీనమైపోయి ఏకమై ప్రకాశించేటువంటిది అంటే అర్థం ఏంటండి? అంటే ఇక్కడ ఏదైతే ఇది 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 యద్యది ఇదంతయా గృహ్యతే, ఏదైతే ఇదిగో ఇది అది, నా భార్య, నా భర్త, నా కొడుకు, నా పిల్లలు, నా ఇళ్ళు, నా డబ్బు, ఇవన్నీ అంటున్నాం కదా, ఇవన్నీ పడిపోతాయి. ఎప్పుడు పడిపోతాయి? 2 సార్లు పడిపోతుంది జీవితంలో. రోజు రాత్రి పడుకున్నప్పుడు పడిపోతుంది, ఇంకొకసారి పడిపోతుంది. అది ఎప్పుడు? చిట్ట చివరి ఒక్కసారి పడిపోతుంది. ఇంకా మళ్ళీ ఇంకా పడిపోవడం రావడం ఉండదు, ఒకసారి పోతుంది అది. దట్ ఈజ్ నిర్యాణం. నిద్ర ఈజ్ డిఫరెంట్, నిర్యాణం ఈజ్ డిఫరెంట్, నిర్వాణం ఈజ్ డిఫరెంట్. బాగా ఆలోచించండి. నిద్ర అంటే రోజు మనం అలసిపోయి ఇది నాది, ఇది నాది, ఇది నాది. నాతో ఒక ఆయన అడిగాడు, వాట్ ఈజ్ లైఫ్ స్వామీజీ అని అడిగాడు అనమాట. ఒక ఆయన, వాట్ ఈజ్ లైఫ్ అండి, అసలు జీవితం అంటే ఏమిటండి అని అడిగాడు. ఏమి లేదురా అబ్బాయి, మేలుకోవడం పడుకోవడం, ఇది 2 జీవితం అన్నాను. మేలుకోవడం మళ్ళీ పడుకోవడం, ఇంతే జీవితం, అంతే కదా. యువర్ డే బిగిన్స్, మేలుకున్నప్పటి నుంచి డే బిగిన్స్, పడుకోగానే ఇంకా అయిపోయింది, ఆ డే అయిపోయింది. అంటే ఒక రోజు అయిపోయింది. మళ్ళీ లేచినప్పుడు 2వ రోజు, ఈరోజు, రేపు, ఎల్లుండి అని అంటున్నాం కదా. ఎప్పుడు అది? లేచినప్పుడు.
మీరు మేలుకోగానే మీ రోజు ప్రారంభమైంది. ఆ రోజు ఎప్పుడు పడిపోతుంది? నిద్రపోతే. కాబట్టి ఇలా రోజు లేవడం పడుకోవడం ఒక రోజు అయిపోయింది, మళ్ళీ లేవడం పడుకోవడం రెండో రోజు, మళ్ళీ లేవడం పడుకోవడం మూడో రోజు, ఇలా రోజులు అయిపోతున్నాయి. ఇలా సంవత్సరం అయింది, ఇలా 20 ఏళ్ళు అయింది, ఇలా 50 ఏళ్ళు అయింది, ఇలా 70, 80, 90. అఫ్ కోర్స్ వాడికి 90 ఏళ్ళు ఉంటాయి. 90లో ఒక రోజు వస్తుంది, ఇంకా లేవడు వాడు పడుకుంటే, ఇంకా అయిపోయింది. ఇక తర్వాత వాడు రోజులు ఉంటాయా? వాడికి ఉండవు, మనకుంటాయి రోజులు. ఆ తర్వాత విడిపోయి 1వ రోజు, 2వ రోజు, 10వ రోజు చేయాలి కార్యక్రమం. కాబట్టి నిద్ర ఈజ్ డిఫరెంట్, నిర్యాణం ఈజ్ డిఫరెంట్, నిర్వాణం ఈజ్ డిఫరెంట్. నిద్ర అంటే టెంపరీలీ పడిపోతుంది, నిర్యాణము అని అంటే పర్మనెంట్గా పడిపోతుంది, వన్స్ ఫర్ ఆల్ పడిపోతుంది. నిర్వాణము అని అంటే పడిపోవడం ఉండడం ఉండదు, ఉండే ఏకమై సత్యమై ప్రకాశించే ఆ అనుభవవేద్యమైన స్థితి, దట్ ఈస్ కాల్డ్ నిర్వాణం. కాబట్టి నా యథార్థమైనటువంటి స్థితి, నా నిజమైనటువంటి స్థితి, దాన్ని శంకరులు ఇక్కడ నిర్వాణ షట్కము అంటే, షట్కం అంటే 6 శ్లోకాలతో మన ముందు ఉంచుతున్నారు ఆయన. కాబట్టి నిర్వాణము అని అంటే నా యొక్క యథార్థమైన స్వరూపము అంటే, ఇక్కడ ఈ నిర్వాణ షట్కం అనేటువంటిది దీని యొక్క శైలి చాలా గొప్పగా ఉంటుంది, చాలా అద్భుతమైన శైలి. ఒక శైలితో ఈ నిర్వాణ షట్కం అనేటువంటిది సాగుతూ ఉంటుంది. నా 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 అనేటువంటి అక్షరాలు ఎక్కువ వస్తాయి. చూడండి, చమకం ఒకటి ఉంది, నమకము చమకము అని విన్నారా మీరు? వేదమంత్రాల్లో నమకము చమకం అని ఉంది. నమకం అంటే నమః 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 అని వస్తుంది. చమకము అంటే మే మే, ఓ మేక. ఇది ఎందుకు మేక ఇలా అంటుందని అంటే, ఒకసారి మీ అందరికీ ఆ కథ తెలుసు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు శివుడు వచ్చి దానంతా వీరభద్రుడు దాన్ని నాశనం చేస్తాడు, వాడి శిరచ్ఛేదనం చేసేస్తాడు వీరభద్రుడు. దక్షుడి యొక్క శిరచ్ఛేదనం జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా వాడిని ప్రార్థిస్తారు, అయ్యా నువ్వు ఏమిటిది, నువ్వు ఇలా దక్షుణ్ణే తీసేస్తే ప్రజాపతిని ఇంకా లోకం ఏమైపోతుందని అప్పుడు ప్రశ్నిస్తే, అప్పుడు శివుడు వెళ్ళి ఈ అజాగలం, ఇది ఈ గొర్రె యొక్క తల ఉంటుంది మేకది, దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దానికి ప్లాస్టిక్ సర్జరీ. ఆ రోజుల్లో అదంతా జస్ట్ ఈ క్షణ మాత్రం చేత అన్ని సర్జరీలు అయిపోయాయి. మళ్ళీ వీడు లేస్తాడు, లేచినప్పుడు వాడు ప్రార్థిస్తాడు పరమాత్ముణ్ణి. ఎలాగా? శంచమే మయశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే ఎంత అంత మే 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 అని ఉంటుంది. గర్భాశ్చమే వత్సాశ్చమే త్రయవిశ్చమే త్రయవీచమే దిత్యవాచ్చమే దిత్యౌహీచమే పంచావిశ్చమే పంచావీచమే. అంతేకాదు, ఏకాచమే తిస్రశ్చమే పంచచమే సప్తచమే నవచమ, ఎన్ని మే 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 అని వెళుతూ ఉంటుంది. అంటే మే అంటే నాకు 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 ఇది కావాలి, నాకు ఇది కావాలని. అంటే ఎందుకు కావాలి అంటే లోకం సుభిక్షంగా ఉండడానికి. నాకు 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 అనేదంతా కూడా చమకం. ఈ నిర్వాణ షట్కంలో శంకర్లు నా 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 తీసిపారేశారు. బాగా ఆలోచించండి. కావాలి 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 అని చమకం చెప్తుంది, నాది కాదు నాది కాదు నాది కాదని ఉపనిషత్ ప్రతిపాదిస్తుంది. అందుకని ఆ నిర్వాణ షట్కంలో ప్రారంభమే ఆయన మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానందరూపః శివోహం శివోహం నచ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుః న వా పంచకోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూపః శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూపః శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదో న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూపః శివోహం శివోహం న మృత్యుర్న శంకా న మే జాతిభేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూపః శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకారరూపః విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం న చాసంగతం నైవ ముక్తిః న బంధః చిదానందరూపః శివోహం శివోహం. చాలా అద్భుతమైనటువంటి షట్కమే. ఇందులో ఒక్కొక్క శబ్దము కూడా ఏదో న మనః న బుద్ధి న అహంకార న చిత్తం కాదు. మనస్సు అంటే ఏంటి? నేను ఇది కాదు అని చెప్పాలంటే నేను దాని గురించి తెలుసుకొని చెప్పాలి. తెలుసుకోకుండా నా మనస్సు నేను కాను, బుద్ధిని నేను కానంటే పిచ్చివాళ్ళు అవుతాం మనం. ఆ తర్వాత అన్నీ నేను కానన్నప్పుడు నువ్వెవరని అడిగితే ఏమో నాకు తెలియదంట. ఇఫ్ యు ఆర్ నాట్ ఆల్ దీస్ దెన్ హూ ఆర్ యూ? ఐ డోంట్ నో. దట్ ఈజ్ కాల్డ్ బ్లా 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 బ్లా. అదే పిచ్చి అవుతుంది అది. కాబట్టి ఇక్కడ తీసి పారేసే ప్రతిదాన్ని కూడా, తొలగించే ప్రతిదాన్ని కూడా బాగా గుర్తించండి. నేను మనస్సుని కాను అన్నప్పుడు మనస్సు అంటే ఏంటి దాని గురించి తెలుసుకోవాలి. దెన్ యూ రిమూవ్ ఇట్. నేను బుద్ధిని కాను. సి, ఐ ఆమ్ ఆపరేటింగ్ మై మైండ్, ఐ ఆమ్ ఆపరేటింగ్ మై సెన్సెస్, ఐ ఆమ్ ఆపరేటింగ్ మై బుద్ధి. దెన్ ఐ ఆమ్ టెలింగ్ ఐ ఆమ్ నాట్ మైండ్, ఐ ఆమ్ నాట్ బుద్ధి, ఐ ఆమ్ నాట్ ఇంద్రియాస్. అది చెప్పాలంటే ఎంత విచారణ ఉండాలి లోపల. ఊరికి నేను మనస్సుని వాడుకుంటూ నేను మనస్సుని కాను, నేను బుద్ధిని వాడుకుంటూ నేను బుద్ధిని కాను తీసిపారేయగలమా? నా బాగా చూడండి, తీసేయచ్చు. ఎలాగంటే మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, పూర్తి చేస్తాను. ఈ వస్త్రం నేను కాను, కానీ ఇప్పుడు మీ ముందు తీసిపారేయగలనా? యు ఆల్ నో ఆ వస్త్రం మీరు కాదు, కానీ ఎప్పుడు తీసేయగలరు మీరు? ఎవ్వరూ లేనప్పుడు, అన్నీ పడిపోయినప్పుడు, మీరుగా ఉన్నప్పుడు అన్నీ తీసిపారేయగలరు. అవునా? అలాగనే దేహేంద్రియ మనోబుద్ధులన్నీ నేను కానని నాకు తెలుసు, కానీ ఇప్పుడు తీసేయలేను. నేనుగా ఉన్నప్పుడు అవంతట అవి పడిపోతాయి, వాటంతటవి పడిపోతాయి. అర్థమైందా? ఈ కండువా నేను కానని తెలుసు, ఈ పంచ నేను కానని తెలుసు, కానీ ఇప్పుడు మీ అందరి ముందు ఇవి తీసేసిపోగలనా? నో. కానీ మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనుగా ఉంటాను కదా, అప్పుడు ఇవి అక్కర్లేదు, తీసి పాడేసి ఉండగలను. అలాగనే ఈ దేహం నేను కాదని నాకు తెలుసు, ఈ మనస్సు నేను కానని తెలుసు, ఇంద్రియాలు నేను కానని తెలుసు, ప్రాణము వచ్చిపోయేటువంటి ఒక గెస్ట్ అని నాకు తెలుసు. ఇదంతా నాకు తెలుస్తుంది, ఇది ఒక నాటకం ఆడుతున్నాను. అందుకని అన్నమయ్య కూడా చాలా అద్భుతమైన కీర్తన, నానాటి బ్రతుకు నాటకము నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని. పుట్టడం నిజమేనట, పోవడం నిజమేనట, మధ్యలో పెద్ద నాటకం ఆడుతున్నాం, కానీ అది గుర్తించకపోవడం పెద్ద నాటకం. ఇది ఆడేది నాటకము అని గుర్తించకపోవడం పెద్ద విచిత్రం. ఇది ఇంతకంటే గొప్ప విచిత్రం ఏది ఉండదు కదా. ఇప్పుడు నేను వచ్చాను, ఈరోజు ప్రారంభమైంది, వెళ్ళిపోవాలి, డేట్ ఫిక్స్ అయింది కదా, వెళ్ళిపోయే డేటు ఫిక్స్ అయింది. ప్యాంప్లెట్లు కూడా గుద్దేశారు. మీరు వెళ్ళకపోతే మీరే చూపిస్తారు, ఇదేంటండి మీరు పలానా 16 వెళ్ళిపోతానన్నారు, ఇంకా వెళ్ళలేదని అడుగుతారు వెళ్ళకపోతే. ఒకవేళ మీరు పంపాలని ఇష్టం లేకపోయినా నేనే చెప్తాను, డాక్యుమెంట్గా ఎవిడెంట్, ఇదిగో అంతా డాక్యుమెంటేషన్ అయిపోయింది, స్వామీజీ 10వ తేదీ ప్రారంభిస్తారు, 16వ తేదీ వరకు చెప్తారు, అయిపోయింది నా పని. 16 మూటముల్లో సర్దుకోవాలి, వెళ్ళిపోవాలి. అవునా? మై బిగినింగ్ ఈజ్ ఆల్సో ట్రూ, అట్ ది సేమ్ టైం నా ఎండింగ్ కూడా ట్రూత్ఫుల్. అంతేగాని మనందరం ఏంటంటే
పుట్టామండి నిజం, కానీ పోవడం ఒప్పుకోం. ఎలా అంటే స్వామి ఇంకొక 10-15 ఏళ్ళు ఉన్న తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకున్నాం. ఏం ప్లాన్ చేస్తాం? నో చాయిస్. యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఏ క్షణం ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఈ కొబ్బరి చెట్టు ఉంటుంది కదా, దాని కొబ్బరికాయలన్నీ వచ్చి ఉంటాయి. ఎప్పుడు అన్నీ ఒక పక్వానికి వచ్చాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని పిందులుగా ఉంటాయి. ఈ ఎప్పుడు ఏది పడుతుందో తెలియదు. అలాగని ఇప్పుడు ఇక్కడ ఎన్ని పళ్ళే ఇవన్నీ, ఎప్పుడు ఈ పండు రాలి పడిపోతుందో తెలియదు. పడిపోయే లోపే నేను సిద్ధంగా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ నిర్వాణ షట్కంలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటనంటే, ఈ వస్త్రం నేను కానని నాకు తెలుసు, ఈ పంచా నేను కానని తెలుసు, కానీ మీ అందరూ ఉండగా దీన్ని తొలగించలేను. కానీ మీ అందరూ వెళ్ళిపోతే నేనుగా ఉన్నప్పుడు నాకు ఇది అక్కర్లేదు, తొలగించేస్తాను, నేనుగా ఉంటాను. అలాగని ఈ శరీరం నేను కాదని తెలుసు, ఇంద్రియాలు నేను కానని తెలుసు, మనస్సు నేను కానని తెలుసు, కానీ వీటన్నిటితో మమేకమై ఉన్నప్పుడు వీటిని వదులుకోలేను, వదలబడదు. కానీ నేను ఎవరో, నేనేమిటో నాకు నిజంగా అనుభూతి కలిగినప్పుడు, ఆ ఎరుక నాకు కలిగించినప్పుడు గురువు, ఆ ఎరుకలో నిలబడ్డప్పుడు దేహము, ఇంద్రియాలు, మనసు అన్నీ పడిపోయి ఉంటాయి అక్కడ. ఎంత అద్భుతమైన స్థితి అది. ఆ స్థితిని ఈ నిర్వాణ షట్కం మనకు అందిస్తుంది. ఆ స్థితిని ఈ 6 రోజులు కూడా ఖచ్చితంగా మీరు ఆ నిష్టతో ఉంటే, నేను ఆ చింతన, ఆ విచారణతో ఏదైతే పొందుతూ ఉన్నానో దాన్ని మీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను. నేనేం ప్రయత్నం చేయక్కర్లేదు, అప్రయత్నత వస్తుంది. కానీ ప్రయత్నం మీరు చేయాలి దాన్ని పట్టుకునేదానికి. అంతేనా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఆవు దగ్గరికి పాలు పితకడానికి వెళ్ళారు. వెళ్ళి ఇలా పితుకుతున్నారనుకోండి, ఒక అరగంట పితికిన తర్వాత చూస్తే పాలు ఉండదు. ఎందుకు? అంతా నేలపాలు అయిపోతుంది. కాబట్టి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితకడము ఎంత ముఖ్యమో, పాలు కావాలనుకున్నవాడు ఏం పట్టుకెళ్ళాలి? పాత్ర కూడా పట్టుకెళ్ళాలి. ఎలాంటి పాత్ర పట్టుకెళ్ళాలి? క్లీన్గా, శుద్ధంగా కడిగి నీట్గా పక్కాగా చేసి పట్టుకెళ్ళాలి. ఆ పాలు పడే దగ్గర ఆ పాత్రను తిన్నగా పెట్టి అలా పితికితే అది పడుతుంది. పడ్డ తర్వాత పాత్రలో ఉండడమే కాదు, ఆ పాత్ర క్లీన్గా ఉంటే పాలు కూడా క్షేమంగా ఉంటుంది. అలాగనే ఇప్పుడు పాలు పితికేస్తున్నారు మీరు, కానీ పాత్ర లేకుండా పితికారా అంతా అపాత్రమైపోతుంది, అంతా కింద పడిపోతుంది, అంతే, ప్రయోజనం లేదు. అర్థమైందా? మనం కూర్చున్నా సరే, ఇప్పుడు నాతో ఒక ఆయన అడిగారు, స్వామి మీకు ఇవన్నీ ఎలా గుర్తుంటాయండి అని అడిగారు. ఏం లేదండి, ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఏదైనా వేస్తే నిలబడుతుందా? నిలబడదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నీళ్లు పోసారనుకోండి, కొంత నిలబడుతుందా? నిలబడదు. ఇక్కడ రూపాయి కాయిన్లు వేసారనుకో, నిలబడుతుంది? నిలబడదు. అదే ఇలా పెట్టారనుకోండి, నిలబడుతుంది. అలాగనే మనం శ్రవణం చేసేటప్పుడు కూడా మన బుర్రని బోర్లించి పెట్టి కూర్చున్నాం అనుకోండి, అన్నీ ఇలా పడిపోతుంది. భగవంతుడు కూడా ఈ బుర్రని కపాలం ఇలా బోర్లించే పెట్టాడు. ఇది ఒకవేళ కపాలం ఇలా ఉందని అంటే అన్ని పైనుంచి పడుతూ ఉంటుంది. ఈ కపాలం బోర్లించి పెట్టాడు. కానీ ఎంత గొప్పగా పెట్టాడంటే, ఎందుకు ఇలా బోర్లించి పెట్టాడు అని అంటే, ఇలా వింటున్నామా, ఈ విన్నది లోపలికి వెళ్ళింది అనుకోండి, లోపల అలా బోర్లించి కుండలాగా లోపల పెట్టినట్టు అనమాట, సేఫ్గా ఉంటుంది. అసలు ఇందులోకి ఎక్కించుకుంటే కదా సేఫ్గా ఉండడానికి. ఇందులోకే వెళ్ళనివ్వకుండా మనం అరెస్ట్ చేసి కూర్చోబెట్టామనుకోండి, ఏం వెళ్ళదు ఇంకా. కాబట్టి రేపటి నుండి మనం ఈ నిర్వాణ షట్కం చూస్తాం.